మేమైతే చెప్పులతో ఎక్కాము. యాక్చువల్లీ అయితే మీరు ఇట్లాంటి సాహసాలు చేయకండి. చెప్పులు ఇప్పేయడం అనేది చెట్టు ఎక్కేటప్పుడు అది చాలా ఇంపార్టెంట్. గ్రిప్ దొరకదు చెప్పులు ఉంటే. బాగుంటది. ఇది కొద్దిగా పర్లేదు, పండడానికి కొద్దిగా తెంపేసి నాలుగు మీద ఇలా తినొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. టుడే మన కొత్త వీడియో వచ్చేసరికి ఈ రోజు అయితే మేము చింతకాయ కోసం అయితే వెళ్తున్నాం అనమాట. ఆ చింతకాయ మేము తీసుకొచ్చి మేము ఏం చేస్తాం అనేది, అంటే కొద్దిగా అయితే ఆ చింతకాయ పండు ఉండదేమో, పండు ఉండకపోయినా మేమైతే తీసుకువచ్చి వాటిని ఒక పులుసుగా మేమైతే తినడం జరుగుతుంది అనమాట. అంటే మాకు కూరగాయలు లేనప్పుడు అదే మాకు ఒక కూరగా దాన్ని అలాగే పులుసుగా చేసి తినడం జరుగుతుంది అనమాట. ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాం అనమాట. మేమైతే ఇద్దరం కలిసి వెళ్తున్నాం. ఇతనైతే నాకు అల్లుడు అవుతాడు. మనమైతే ఇంకా దారిలోకి వెళ్ళి చాలా విషయాలు అయితే మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మనమైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇదిగోండి, మేమైతే ఒక సంచి అయితే తీసుకురావడం జరిగింది. మరి ఇక్కడ ఏరుకుని తీసుకురావడానికి మేమైతే ఒక సంచి అయితే తీసుకురావడం జరిగింది. ఇదిగోండి, ఇక్కడ చూసినట్లయితే ఇదైతే పవర్ బంక్ అనమాట. మధ్యలో మొబైల్ ఛార్జింగ్ అయిపోతే పెట్టుకుందామని మేమైతే తీసుకురావడం జరిగింది. మొబైల్ అయితే కొద్దిగా ఛార్జింగ్ లేదు. సరే అయితే మనమైతే ఇంకెళ్దాం. ఇక్కడ చూసినట్లయితే పొలాలు అనమాట. ఈ పొలాలు అయితే మొత్తం ఇదేంటి పొలాలు అయితే ఇప్పుడు మొత్తం ఖాళీ అయిపోయి మొత్తం అయితే మేము పంటని సమకూర్చుకున్నాం. ఇప్పుడైతే ఏ పనులు లేవు, పంటలు కూడా ఏం లేవు. ఇక్కడ చూసినట్లయితే మా ఊరికి పంటలు మొత్తం అయిపోయినప్పుడు గొడ్లు అయితే ఈ విధంగా వదిలేసి ఉంటుంది అనమాట. చూడండి, అవి తమంతట తామే అయితే మేస్తూ ఉన్నాయన్నమాట. అంటే మేయడానికి ఎవరు తీసుకురారు, వదిలేస్తే వచ్చేసి తినేసి మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తాయి. ఫ్రెండ్స్ చూడండి, మీరు చూసినట్లయితే అవే అనమాట చింత చెట్లు. చూస్తున్నా కదా, అక్కడ 3 చెట్లు అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి అయితే మీకు కనిపించదు, కొద్దిగా ముందుకెళ్ళాక మీకు చూపిస్తాను. యాక్చువల్లీ వీడియో కరెక్ట్గా క్లారిటీగా తీయాలని మాకు ఉంటుంది, బట్ ప్రెషర్ కాబట్టి కొంచెం మా వీడియో మీకు ఎక్కడానికి కాస్త టైం పడుతుంది. సో ఫ్రెండ్స్, కొంచెం మిస్టేక్లు ఏమైనా ఉంటే కామెంట్స్లో మీరు మాకు చెప్పారనుకోండి, ఆ కామెంట్స్లోనే మేము కరెక్ట్ చేసుకుంటాం అనమాట. అంతే మన వాళ్ళు కామెంట్స్లో చెప్తే బాగుంటుంది. ఇది బాగట్లేదు, అది బాగట్లేదు అని చెప్తే మేము దాన్ని నెక్స్ట్ వీడియోలో కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఫ్రెండ్స్ చూస్తున్నా కదా, అదే అనమాట చింతకాయ చెట్లు అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయి. ఈ ఇయర్ అయితే సరిగా రాలేదు, లాస్ట్ ఇయర్ అయితే బాగా వచ్చాయి. మరి అక్కడ వెళ్ళాక మరి చూద్దాం ఎలా వచ్చాయన్నది. ఈ ఫస్ట్ చెట్టుది అయితే సరిగా కాయ అయితే బాగోదు. అది కాయ పర్లేదు, కానీ పండు వచ్చాక అది చిన్న చిన్న మచ్చలు అంటే వస్తాయి. అసలు బాగోదు. ఇది అయితే ముందుది ఆ 2 పర్లేదు, ఇది లాస్ట్ చివరిది. సరే మనమైతే కింద పడేద్దాం. కింద పడేసిన తర్వాత మనం ఏరుకోవచ్చు. అంటే కెమెరామెన్ ఏరుకుంటాడు. కెమెరామెన్ ఓకే. మేమైతే చెప్పులతో ఎక్కాము. యాక్చువల్లీ అయితే మీరు ఇట్లాంటి సాహసాలు చేయకండి. చెప్పులు ఇప్పేయడం అనేది చెట్టు ఎక్కేటప్పుడు అది చాలా ఇంపార్టెంట్. గ్రిప్ దొరకదు చెప్పులు ఉంటే. షూ అనుకోండి, అది గ్రిప్ దొరుకుతుంది. లేదు, షూ కూడా కొంచెం ప్రమాదమే. చెట్టు ఎక్కేటప్పుడు చెప్పులు ఇప్పేయడం చాలా ఇంపార్టెంట్. చెప్పులు ఇప్పేయడమే చాలా ఇంపార్టెంట్. దయచేసి చెట్టు ఎక్కేటప్పుడు మాత్రం చెప్పులు ఇప్పేయండి. ఓకే. మీకు తెలిసినంత వరకు చింతపండులో ఎన్ని వెరైటీలు కర్రీస్ చేయవచ్చు, మీరు కొంచెం చింతపండులో కర్రీస్ ఏంటి కాకపోతే పోనీ చింతపండుతో ఎన్ని వెరైటీస్ చేయవచ్చు కొంచెం మీరు కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఎక్కువనే పడేస్తున్నాం. ఇదైతే ఒకటి కూడా వదలకూడదు, మొత్తం తీసుకెళ్ళిపోవాలి. లేకపోతే చాలామంది ఇటు తిరుగుతూనే ఉన్నారు, తీసుకెళ్ళిపోతారు అనవసరంగా. అది మావే ఉన్నాయి, మేము పడేసినవి. ఇవి మొత్తం తీసుకెళ్ళాలి, ఎందుకంటే వదిలేస్తే వేస్ట్ అయిపోతాయి అనమాట. ఇది కనీసం ఇంటికి తీసుకెళ్తే మాకు సారి కింద పనికేస్తాయి. మేము వచ్చింది సారికే కదా.
టేస్ట్ క్యా కర్తే. ఇదిగోండి చింతపండు అయితే, పండని చింతపండు అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇది ఇంకా పండలేదు కానీ ఇది కొద్దిగా బాగుంటుంది. ఇది కొద్దిగా పర్లేదు, పండడానికి కొద్దిగా తెంపేసి నాలుగు మీద ఇస్తున్నా ఇలా తినొచ్చు. ఇది ఇది ఇక్కడ పాడైపోయింది. ఇదైతే పాడైపోయింది, మధ్యలో పాడైంది అండి. అక్కడ కొద్దిగా దెబ్బ తగిలింది కదా, అందువలన అదైతే పాడైంది. ఇలాంటిది తినొచ్చు, ఇది బాగానే ఉంటుంది. ఇది ఏం రావట్లేదు. పుల్ల పుల్లగా ఉంది, మరి అంత పుల్లగా లేదు, బాగానే ఉంది. కొన్ని కాయలు అయితే ఉంటాయి చాలా పుల్లగా ఉంటాయి, అవి పండిన తర్వాత చాలా తీపిగా ఉంటాయి. అలాంటివి అయితే మా ఊరికి చాలా తక్కువ ఉన్నాయి. ఇవైతే మరింత పుల్లగా ఉండవు, మరింత టేస్టీగా అలాగ ఉండవు, కానీ ఓ మాదిరిగా పర్లేదు, బాగానే ఉంటాయి. ఫ్రెండ్స్, మేమైతే గడ్డకు చేరుకున్నాం. మేమైతే చాలా దాహంగా ఉన్నాం. మేమైతే కొన్ని వాటర్ అయితే తాగాలి. ఇదిగోండి ఊట అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఇప్పుడు కొద్దిగా ఎండాకాలం కాబట్టి వాటర్ అయితే బాగా ఇంకిపోతున్నాయి. లేకపోతే ఇక్కడ నుంచి పుల్లుగా ఉండేటి వాటర్ అయితే, ఈ రాయలు కూడా పైనుంచి పడిపోయినట్టున్నాయి. ఇంతకు ముందు అయితే ఈ యొక్క రాయలు అయితే లేవు. తాగేసావు మరి? లేదు, పత్తి గింజలు. మావాడైతే ఇదిగోండి వాటర్ తాగడానికి మావాడైతే ఆకు కోసం వెళ్ళానమాట. చూడండి, చేతిలో ఆకు పట్టుకుని దొరికింది గరుసుకు చాకు అనమాట. ఇదిగోండి ఈ విధంగా అయితే మావాడు ఆకు అయితే తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మనము నోరు అందులో పెట్టేసి మనం తాగినప్పుడు కొన్ని కొన్ని కీటకాలు ఉంటాయి అనమాట. కొన్ని ఏదో ఉంటారు, ఏమంటారు పుష్పరాజు? క్రిములు, కీటకాలు, దరిద్రం. అవును, అలాంటివి ఉంటాయి అనమాట. వాటిని మనం తాగేసినప్పుడు మనకు జలుబు గిట్రాలు వస్తుంటాయి అనమాట. అలా రాకూడదంటే మనము ఈ విధంగా కొన్ని ఆకు అయితే తీసుకొని, ఏ ఆకైనా పర్లేదు కానీ మంచి ఆకు తీసుకొని ఈ ఆకు బెటర్ ఈ విధంగా తాగడం జరుగుతుంది అనమాట. దీన్ని మా భాషతో గార్సు ఆకు అంటారు. మీరు చాలాసార్లు చూసి ఉంటారు ఈ ఆకునైతే. దీన్ని మనోడు తాగుతున్న ఆకు మనం కూర కూడా వంట చేసుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. ఇవన్నీ మనోడైతే తిరిగేసి తాగుతున్నాడు. మొత్తానికైతే మేము చాలా దాహంగా వచ్చాము, వాటర్ అయితే ఇక్కడ ఉన్నాయి కాబట్టి తాగాము. మనమైతే ఇంకా బయలుదేరదాం, వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి వాటర్ అయితే ఏ విధంగా తేలుతున్నాయి చూస్తున్నారు కదా. అదిగోండి మట్టి అయితే పైన అయితే ఆ విధంగా తేలడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా అయితే ఊట వాటరు ఇలా రావడం జరుగుతుంది అనమాట కింద నుంచి. చూడండి, చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి అణువను మొత్తం కొన్ని బొక్కలు అయితే ఉండడం జరుగుతుంది అనమాట. వాటి నుంచి వాటర్ అయితే వస్తున్నాయి. చూడండి, ఇక్కడి నుంచి కూడా వాటర్ వస్తున్నాయి. ఓకే, మరి మనమైతే ఇంకా వెళ్ళిపోతాం. ఇప్పటికే చాలా లేట్ అయింది, ఎండ అయితే చాలా భారీ కాసేస్తుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇంతవరకు వీడియో చూశారు. మేమైతే ఈ విధంగా కొన్ని చింతకాయలు అయితే ఏరుకొని తీసుకురావడం జరిగిందనమాట. వీటిని అయితే ఇప్పుడు కొన్ని తెంపేసుకొని మేమైతే తీసుకెళ్తున్నాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.